హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ ఎంతో రుచికరమైన అలాగే ఎంతో సులువుగా చేసుకోగలిగే టమాటా రసం ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామా. ఇంట్లో కూరగాయలు ఏమీ లేనప్పుడు లేదా కూరగాయలు తిని బోర్ కొడుతున్నప్పుడు ఈ రసాన్ని అయితే నా స్టైల్లో తప్పకుండా ఇలా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఆలస్యం ఎందుకు, రండి చూసేద్దాం. ముందుగా స్టవ్ వెలిగించేసుకొని ప్యాన్ పెట్టుకొని తగినంత నూనె వేసి ఆయిల్ హీట్ అవ్వనివ్వండి. ఆయిల్ హీట్ అవ్వగానే ఆవాలు జీలకర్ర వేసి చిట్లనివ్వాలి. ఈ టమాటా రసం తయారు చేసుకోవడానికి ముందుగానే 4 మీడియం సైజ్ టమాటాలను అయితే శుభ్రంగా కడిగి మెత్తగా ఉడికించి వాటితో పాటు ఒక 5-6 వెల్లుల్లి అలాగే మిరియాలని వేసి మెత్తగా పేస్ట్లో అయితే గ్రైండ్ చేసి పెట్టుకున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఆవాలు జీలకర్ర ఆయిల్లో బాగా వేగిన తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న వెల్లుల్లిని కూడా ఆయిల్లో వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ టమాటా రసానికి మిరియాలు అలాగే వెల్లుల్లి ఫ్లేవర్తోనే చాలా బాగుంటుంది. చూడండి, వెల్లుల్లి గోల్డెన్ కలర్లోకి రాగానే మనం సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి అలాగే సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని కూడా వేసి ఫ్రై చేసేసుకోవాలి. కోల్డ్ అండ్ కఫ్ చేసినప్పుడు మనకి ఏమి తినాలనిపించినప్పుడు కూడా ఈ రసం ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. వెల్లుల్లి అలాగే మిరియాల వల్ల గొంతులో రిలీఫ్గా కూడా ఉంటుంది. వెల్లుల్లి పచ్చిమిర్చి వేగిన తర్వాత గుప్పెడు కరివేపాకుల్ని కూడా వేసి బాగా కలుపుకోవాలి. అన్నీ బాగా ఫ్రై అవ్వనివ్వాలి. టమాటో పేస్ట్ ఎలా ప్రిపేర్ చేయాలో వీడియో పెట్టలేదు. టమాటోస్ని మెత్తగా ఉడికించిన తర్వాత వాటిలో వెల్లుల్లి అలాగే మిరియాలు మాత్రమే వేసి పేస్ట్లా పట్టేసుకున్నాను. గ్రైండ్ చేసుకున్న టమాటో మిశ్రమాన్ని తాలింపులో వేసేసుకొని కలుపుకొని ఒక 2 నిమిషాలు అలాగే ఉడకనివ్వాలి. ఆయిల్ పైన తేలే వరకు ఉడికిన తర్వాత కాస్త పసుపు, రుచికి తగినంత కారం మీరు తినేదాన్ని బట్టి వేసుకోండి. ఆ తర్వాత రుచికి సరిపడా సాల్ట్ అలాగే కొద్దిగా ధనియాల పౌడర్, చివర్లో రసం పౌడర్ కూడా వేసుకోండి. రసం పౌడర్ ఇంట్లో కూడా తయారు చేసుకోవచ్చు. అది ఎలా తయారు చేసుకోవాలో నేను మరో వీడియోలో అయితే చూపిస్తాను. వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ టమాటా పేస్ట్తో బాగా కలిసేలా ఈవెన్గా మిక్స్ చేసేసుకొని ఒక 5 నిమిషాలు బాగా ఉడకనివ్వాలి. అది కాస్త ఉడికిన తర్వాత మనం టమాటోస్ని ముందుగానే ఉడికించుకొని పెట్టుకున్న నీరు ఉంటుంది కదా, ఆ నీటిని దీంట్లో వేసేసుకోవాలి. ఇంకా మీలో ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఆలస్యం చేయకుండా సబ్స్క్రైబ్ చేసేయండి ఫ్రెండ్స్. రసం ఎంత మరిగితే అంత రుచిగా ఉంటుంది. సో లో టు మీడియం ఫ్లేమ్లో రసాన్ని మరిగించుకోవాలి. నా స్టైల్లో ఈ రసాన్ని అయితే ఒక్కసారి ట్రై చేయండి. సైడ్ డిషెస్ ఏమీ లేకపోయినా కూడా రసంతో వేడిగా తింటే చాలా బాగుంటుంది. చివర్లో సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర యాడ్ చేసేసుకొని పక్కన దించేసుకోండి. రసం అయితే చాలా బాగుంటుంది. ఒక టేబుల్ స్పూన్ మినపప్పు, ఎండుమిర్చి అలాగే జీలకర్ర, ధనియాల పౌడర్ని వేయించి దాన్ని చల్లబడిన తర్వాత గ్రైండ్ చేసి ఒక డబ్బాలో స్టోర్ చేసి పెట్టుకుంటే రసం పౌడర్ రెడీ. సో రసం పౌడర్ ఎలా ప్రిపేర్ చేయాలో నేను మరో వీడియోలో అయితే చూపిస్తాను. ఇంతకీ నా స్టైల్ టమాటా రసం మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. రసం ఎంత మరిగితే అంత రుచిగా ఉంటుంది. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరో వీడియోతో మీ ముందుకు వస్తాం. బాయ్ ఫ్రెండ్స్.